children, good morning everyone. Let's start our class. So these are the next three problems in our exercise. This is fourth problem, fifth problem, and this sixth problem. So see here fourth problem. Express the following numbers in other system. So we have to express the number in other system means if one system is given, we have to write that in another system. Okay. If Indian number system is given, we have to write that number in international number system. If international number system is given, we have to write that in Indian number system. See here, first question, ones, tens, hundreds, thousands, 10,000, lakhs, 10 lakhs means 42 lakhs, 56,876. సో ఇది ఇండియన్ నెంబర్ సిస్టమ్. ఇదే నెంబర్ని ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో రాస్తే అలా ఉంటుంది. సో మనకి ఏ నెంబర్ సిస్టమ్ అయినా సరే వచ్చే వాల్యూ ఫైనల్లీ ఒకటే. అంటే ఇప్పుడు ఇదే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 42,56,876 అనే నెంబర్ తీసుకున్నాం. ఈ నెంబర్ తీసుకున్న ఇండియన్ నెంబర్ సిస్టంలో తీసుకున్న ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో తీసుకున్న వాల్యూ ఒకటే. అంటే మనకి ఇప్పుడు 100 రూపీస్ నోట్ ఉందనుకోండి, 100 రూపీస్ నోట్ మన దగ్గర ఉన్నా లేకపోతే వేరే చోట ఉన్నా సరే ఆ వాల్యూ ఒకటే. 100 రూపీస్ నోట్ ఒకటే. మనం తెలుగులో 100 రూపీస్ని ఏమంటాము, 100 రూపాయలు అంటాము. అదే ఇంగ్లీష్లో 100 రూపీస్ నోట్, హిందీలో 7 రూపాయలు. సో అలాగా మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఎలా పిలిచినా సరే ఆ వాల్యూ అనేది 100 రూపీస్ నోట్ వాల్యూ 100 రూపీసే. సో వాల్యూ తగ్గదు. అలాగే ఇండియన్ నెంబర్ సిస్టమ్ తీసుకున్న ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ తీసుకున్నాని వాల్యూ అనేది తగ్గదు, వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, వాల్యూ ఒకటే. కాకపోతే మనం చూసే వాల్యూ వేరేగా ఉంటుంది, చూసేది వేరేగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రొనౌన్స్ చేసేది సెపరేట్గా ఎలా ఉంటుందో 100 రూపీస్ 100 రూపాయలు అని ఎలా ఉంటుందో అలాగే మనం ప్రొనౌన్స్ చేసేది వేరేగా ఉంటుంది అంతే, ఇండియన్ నెంబర్ సిస్టంలోని ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలోని. కానీ వాల్యూ అనేది ఎక్కడ కూడా చేంజ్ అవ్వదు. అంటే మనకి ఇక్కడ ఉన్న నెంబర్స్ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో కూడా ఉంటాయి సేమ్. ఇక్కడ ఏ నెంబర్స్ ఉన్నాయి, 4, 2, 5, 6, 8, 7, 6 అనే నెంబర్స్ ఉన్నాయి. సో వీటి ప్రొనౌన్సియేషన్ అనేది చేంజ్ అవుతుంది ఇంటర్నేషనల్ సిస్టంలో. అంటే ఎలా ఉంటుంది, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, 100,000, మిలియన్స్. అంటే మనకి ప్రతి పీరియడ్లో 3 ప్లేసెస్ ఉంటాయి. సో ఇది వన్స్ పీరియడ్, ఇది థౌజండ్స్ పీరియడ్. సో ఇది ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ అనమాట. 4,256,876. ఓకే. ఇది ఇండియన్ నెంబర్ సిస్టంలో అయితే 42 lakhs అంటాం, ఇక్కడ 4,256,000 అంటాము. సో ప్రొనౌన్సియేషన్ అనేది చేంజ్ అవుతుంది, నెంబర్ అనేది ఒకలాగా ఉంటుంది. సో ఆ ప్రొనౌన్సియేషన్ ఆ డిఫరెన్స్ మనకు తెలియడానికి ఏం చేస్తామంటే ఇక్కడ కామర్స్ చూసి డిఫరెన్స్ ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ ప్రతి 3 డిజిట్స్కి ఒక కామా ఉంటే అదేమో ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ 2 డిజిట్స్కి ఒకసారి కామా ఉంటే అదేమో ఇండియన్ నెంబర్ సిస్టమ్ అవుతుంది. అంటే ఈ కామర్స్ ఎలా ప్లేస్ చేస్తాము, పీరియడ్స్ యూజ్ చేసుకుని ప్లేస్ చేస్తాం. ఆ పీరియడ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం, మనకి ఏది ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ ఏది ఇండియన్ నెంబర్ సిస్టమ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ చూస్తే నెంబర్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్స్, 10,000, 100,000, మిలియన్స్, 10 మిలియన్స్, 100 మిలియన్స్ ఉంది. అంటే 800 మిలియన్స్ అనే నెంబర్ ఇచ్చాడు. ఈ 800 మిలియన్స్ని ఇండియన్ నెంబర్ సిస్టంలో రాయాలంటే సేమ్ నెంబర్ తీసుకోండి, 8000000. సో ఇండియన్ నెంబర్ సిస్టంలో చూస్తే ఈ నెంబర్ని వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్స్, 10,000, lakhs, 10 lakhs, crores, 10 crores. అంటే మనకి ఈ నెంబర్ ఎంత వచ్చిందన్నా 80 crores. 80 crores అంటే 800 మిలియన్స్ అనమాట. 80 crores ఈక్వల్ టు 800 మిలియన్స్. సో అలాగే మీరు ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, 5th క్వశ్చన్ చూడండి, రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ వర్డ్ ఫామ్. సో ఇక్కడ ఈ నెంబర్ చూస్తే మనకి ఎలా ఉంది, ఏ సిస్టంలో ఉంది, 29 crores. క్రోర్స్ అంటే ఇండియన్ నెంబర్ సిస్టమ్, ఇండియన్ నెంబర్ సిస్టంలో ఉంది. ఇండియన్ నెంబర్ సిస్టంలో ఉన్న నెంబర్ని ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలోకి చేంజ్ చేయాలి. సో ఇది ఎలా చేంజ్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ని మనం న్యూమరల్ ఫామ్లో చేంజ్ చేయండి. సో 29 crores 35,46,753. ఓకే. సో 29 crores టోటల్ క్రోర్స్ 29 crores 35,46,753. సో దిస్ ఈస్ ద నెంబర్. సో మనకి ఇండియన్ నెంబర్ సిస్టంలో పీరియడ్స్ చూస్ చేసుకుని కామర్స్ పెట్టుకుంటే 29 crores 35,46,753. సో ఇది నెంబర్ న్యూమరల్ ఫామ్. ఈ న్యూమరల్ ఫామ్నే ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో రాయండి. ఇప్పుడు ఈ న్యూమరల్ ఫామ్నే, ఇక్కడ ఉన్న న్యూమరల్ ఫామ్నే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ సిస్టంలో రాయాలంటే సేమ్ డిజిట్స్ ఉంటాయి, ప్రొనౌన్సియేషన్ అనేది చేంజ్ అవుతుంది. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్స్, 10,000, 100,000, మిలియన్స్, 10 మిలియన్స్, 100 మిలియన్స్. సో
293,546,753. సో ఇప్పుడు దీన్ని వర్డ్ ఫామ్లో చేంజ్ చేయండి ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్. $293 millions. 293 millions. ఆ 3 ప్లేసెస్ కూడా ఇక్కడ ఉన్న 3 ప్లేసెస్ కూడా మనకి మిలియన్స్ కాబట్టి 293 millions 546. ఈ 3 ప్లేసెస్ ఏంటి అవి థౌజండ్స్ కాబట్టి 753. So this is the international number system word form for this given word form. So మనకి ఇచ్చిన వర్డ్ ఫామ్ ఎందులో ఇచ్చాడు, ఇండియన్ నెంబర్ సిస్టమ్ లో ఇచ్చాడు. సో ఇండియన్ నెంబర్ సిస్టమ్ లో నేను నెంబర్ రాస్తున్నాను, ఫస్ట్ న్యూమరల్ ఫామ్ రాసాను. న్యూమరల్ ఫామ్ రాసాక ఆ న్యూమరల్ ఫామ్ నే ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ లో రాసాను. అంటే డిజిట్స్ సేమ్ ఉంటాయి, కాకపోతే ప్రొనౌన్సియేషన్ చేంజ్ అవుతుంది, కామర్స్ అవి చేంజ్ అవుతాయి కాబట్టి రాసుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చిన న్యూమరల్ ఫామ్ కి అగైన్ వర్డ్ ఫామ్ రాసాను ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ లో. ఓకేనా? ఓకే చిల్డ్రన్. ఓకే, సీ హియర్ చిల్డ్రన్. సో ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు కంప్లీట్ చేయండి. అలాగే 5th ప్రాబ్లమ్ ఇప్పుడు చెప్పింది నెంబర్ చేంజ్ చేశాను, నెంబర్ వేరే నెంబర్ ఇచ్చాను. సో ఈ నెంబర్కి కూడా మీరు ఫస్ట్ ఇండియన్ నెంబర్ సిస్టంలో న్యూమరల్ ఫామ్ రాయండి. ఆ న్యూమరల్ ఫామ్ని ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో కన్వర్ట్ చేసి అప్పుడు వర్డ్ ఫామ్ రాయండి. ఇక్కడ 6th క్వశ్చన్ చూడండి. రైట్ ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ఇండియన్ నెంబర్ సిస్టమ్. సో మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో వర్డ్ ఫామ్ ఇచ్చాడు. సేమ్ దానిలాగే ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో వర్డ్ ఫామ్ ఇచ్చాడు కాబట్టి దీని నుంచి న్యూమరల్ ఫామ్ రాస్తారు. ఆ న్యూమరల్ ఫామ్ని ఇండియన్ నెంబర్ సిస్టంలో కన్వర్ట్ చేస్తారు, ఇండియన్ నెంబర్ సిస్టంలో వర్డ్ ఫామ్ రాస్తారు. సో సేమ్ దానిలాగే ఇది కూడా చేస్తారు. ఓకే చిల్డ్రన్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని హోంవర్క్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బై, సీ యు ఇన్ నెక్స్ట్ క్లాస్.